ఒకరోజు ఏనుగు గర్వంగా అడవి దారిలో నడుస్తూ ఉంది. దారిలో ఎదురుగా కుందేలు వచ్చింది. ఏనుగు అడ్డంగా నిలబడి ఇలా అన్నది. ఆహా, నువ్వు జంతువేనా? నీ వంటి జంతువు ముందుకొస్తే కూడా నేను తప్పుకోవాలా అని కుందేలుతో అన్నది ఏనుగు. అప్పుడు కుందేలు శాంతంగా నవ్వింది. నీవు పెద్దవాడివి, కానీ అహంకారం మనిషిని కింద పడేస్తుంది అని జవాబిచ్చింది. అప్పుడు ఏనుగు చిరాగ్గా నన్ను ఎవరూ ఓడించలేరు అని గట్టిగా అరిచింది. అదే సమయంలో ఏనుగు అడవి దగ్గర ఉన్న బురద తిన్నెలో జారి పడిపోయింది. చాలా గంటలైనా ఆ ఏనుగు బురదలోంచి బయటికి రాలేదు. చివరికి ఆ కుందేలే తన స్నేహితులను పిలిచి సహాయం చేసి ఏనుగును బయటకు లాగించింది. అప్పుడు ఏనుగు బురదలోంచి బయటికి వచ్చి కళ్ళు తెరుచుకుంది. నాకు బుద్ధి చెప్పినందుకు ధన్యవాదాలు. నిజంగా గర్వం మనిషిని పతనానికి దారితీస్తుంది అన్నది ఏనుగు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, అహంకారం వదిలితేనే నిజమైన విజయం పొందవచ్చు. ఒక అడవిలో ఏనుగు, కుందేలు ఇద్దరూ నీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం కావడం వల్ల కొలను పూర్తిగా ఎండిపోయింది. ఏనుగు తన భారీ శరీరంతో లోతైన గుండ్రపు గోతిని తవ్వింది. కానీ నీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అక్కడికి ఒక చిన్న కుందేలు వచ్చింది. అది గమనించి ఓ చిన్న చిన్న రాళ్ల మధ్య నీరు జల్లుగా ఉంది అని గమనించింది. వెంటనే కుందేలు అక్కడికి వెళ్ళి కొంత నీరు త్రాగింది. ఏనుగు ఆశ్చర్యపోయింది. నేను ఎంత త్రవ్వినా నీరు రాలేదు కదా. నువ్వు మాత్రం తక్కువ శ్రమతో నీరును కనుగొన్నావు. ఎలా సాధ్యమైంది అని ఏనుగు అడిగింది. ఇప్పుడు కుందేలు నవ్వుతూ ఇలా చెప్పింది. తీవ్రమైన శ్రమ కన్నా బుద్ధితో పనిచేయడం ఎక్కువగా ఫలితాన్నిస్తుంది. నేను వాసన ద్వారా నీటి స్థలం కనుగొన్నాను. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, బలం కన్నా బుద్ధి బలం చాలా గొప్పది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.